ప్రేక్షకులారా, వెల్కమ్ టు మాస్టర్ రావు ఛానల్ అండి. ఈ వీడియోలో చూడండి, ఓ దొంగ పాస్టర్ సత్యబాబు కరుణాకర్ సుగన్న దగ్గర ఒక గర్వాపసి అయ్యానని చెప్పాడు. ఆయన సంఘస్థులు, ఇమాన్యుయల్ చర్చ్ సంఘస్థులు ఎలా నిలదీస్తున్నారో మీరు వినండి. ఆయన మొత్తం మోసం చేసి చర్చిని ఇల్లుని అమ్మేసి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఈయన దొంగ పాస్టర్, నిజమైన సేవకుడు కాదు అని చెప్పి డిబేట్కి రమ్మని చెప్తున్నారు. వీడియో చివరి వరకు చూడండి. మీ కామెంటు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ గారు వచ్చారు. ఈయన సుమారుగా ఒక 20 నుండి 25 సంవత్సరాల పాటు పాస్టర్గా బోధించారు. 2 చర్చిలు ఉన్నాయి, 500 మంది విశ్వాసులు ఉన్నారు. మరి వీటన్నింటినీ కూడా కాదనుకుని, ఇదంతా అసత్యం అని తెలుసుకుని ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చేసారు. నమస్తే పాస్టర్ గారు. నమస్కారం. బైబిల్ రత్న కరుణాకర్ గారు. మీకు కూడా బైబిల్ రత్ననేనా? ఎందుకన్నానంటే ఆ మాట 2005వ సంవత్సరం నుంచి నేను సేవకునిగా ఉండి అనేక చోట్ల సువార్త ప్రకటించేవాడిని. సువార్త అంటే ఎలాగంటే, నేను గర్భాప్సి అవ్వకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు మా వాళ్ళు. ఇవేమో మీరు రాసినటువంటి బుక్స్, ఇవి మా వాళ్ళకి ఎవరికి కూడా కనిపించకుండా రాశాను. ఎందుకంటే నాకు జ్ఞానోదయం అయ్యింది కాబట్టి నేను అందులోకి వెళ్తున్నాను. మరి ఇక నుంచి నేను మీకు ఈ అబద్ధాన్ని బోధించలేనని చెప్తాను. అది దీన్ని చూడాలని పదే పదే చూసినటువంటి వీడియో అండి. అది నిజంగా ఉంటుంది. యుగానికి దేవుడు ఒక ఆయన్ని పంపిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఈ కలియుగంలో శివుడి కింద పంపించాడు బాబు అని. విజయ్ కుమార్ తర్వాత డిబేట్ చూసారా? మీ డిబేట్ చూడలేనటువంటి పాస్టర్లు ఎవరో ఉండరండి. ఎవరితో ఏ డిబేట్ చేస్తారో, ఎవరికి ఏ కౌంటర్ ఇస్తారో అన్నీ తెలిసింది. అంగీకరించడానికి చాలా పెద్ద మనసు కావాలండి. సరే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు అసిస్టెంట్ పాస్టర్గా ఈ సంస్థలోనే పని కరుణాకర్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాడు అనుకుంటున్నారండి? ఇలా వేసుకోవడాకంటే ఆ పెంకులు కూడా నేను అమ్మేశాను. కరుణాకర్ సార్తోని ఆయన కరుణాకర్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాడు అనుకుంటున్నారండి? ఇదంతా అబద్ధము, నాకు దేవుడు ఈయనే, ఈ బైబిల్ అబద్ధం. ఆ వీడియోలో చూసారు లేదు కానీ ఒక్కొక్క యుగానికి దేవుడు ఒకళ్ళు పంపిస్తాడు. మళ్ళీ లాస్ట్ ఏమంటే కరుణయుగంలోని ఒక శివుడి కింద మిమ్మల్ని నాకు పంపించాడండి అని మాట్లాడండి. కాటేయడాకేనండి. విషపురుగులాటోడు, పాములాటోడు మేము అనుకోలేదండి. ఆయన్ని ఘోరమైన పాములాటోడండి. ఆయన సంఘాన్ని, గ్రామాన్ని మోసం చేసి గ్రామ పెద్దలను కూడా మోసం చేశాడండి. ఆయన ఒక డబ్బుకే మరి లోబడిపోయాడు ఆ కరుణాకర్ దగ్గర. ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడండి. మరి పుల్లు వీడియో ఎందుకు పెట్టలేదండి అంటే, వాళ్ళకి నచ్చినవి పెట్టుకున్నారమ్మా, నేను అన్నయ్య పెట్టలేదు వాళ్ళని అబద్ధాలు ఆడాడు. అన్ని సర్వ అబద్ధం ఆడిందండి. కనీసం చిన్న పిల్లలతో కూడా మోసం చేసి సంఘాన్ని అమ్మేసుకున్నాడండి. ఈ రోజుని చర్చిని అమ్మేసుకున్నాడండి. అన్ని అమ్మేసుకుని సొమ్ము చేసేసుకుని ఆ కరుణాకర్ దగ్గరికి పోయాడండి. ఆ కరుణాకర్ డబ్బుల కోసమే పోయాడు కేవలం. ఆయన మరి ఆయన ఎన్ని లక్షలు ఇస్తానన్నాడో. చర్చి మాదే అండి, ఇదంతా మాదే. మమ్మల్ని మోసం చేసి పోయాడు. పోయి ఆ డబ్బుకి అమ్ముడు పడిపోయాడు ఆయన. అంత దుర్మార్గంగా మమ్మల్ని అందరినీ చర్చి మేమే కట్టామండి. మేమందరం సంఘస్థులు అందరూ అన్ని మాయేనండి. అవి కూడా లేవంటున్నారండి. 10 ఫ్యామిలీలు పోయినాయండి ఇందులోంచి. 30 కుటుంబాలు సార్, 30 కుటుంబాలు, 10 కుటుంబాలు వెళ్ళిపోయి 20 కుటుంబాలు ఉన్నారు. 20 కుటుంబాలు అలా నిలబడి ఉన్నామండి ఆయన కోసం. నిన్న ఆదివారం వరకు కూడా అండి మేము ఎంతో పిల్లలు ఆశపడి ఎంతో ఇదిగా మాట్లాడు. ఒక్కొక్క వీడియో వచ్చినప్పటికీ కూడా సంఘం ఎంతో ఏడ్చిందండి ఆయన కోసం. కానీ అంత దుర్మార్గుని మళ్ళీ ఎక్కడ చూడలేదండి మేము. ఇంతమంది దైవ సేవకులను చూసాం కానీ ఎన్నో దేశాల నుంచి దైవ సేవకులు, పెద్ద పెద్ద గొప్పవారు, చిన్నవారు కూడా దైవ సేవకులు అయ్యారు. కానీ దేవుడు లేడని కానీ బైబిల్ అబద్ధం అని కానీ ఏ దైవ సేవకుడు అనలేదండి. ఘోరమైన పాపం చేశాడండి ఈయన. బైబిల్ విషయంలో అయితే ఘోరమైన పాపం. అది దేవుడు కాదని చెప్తున్నాడండి. బరువు నేను మొయ్యలేకపోతున్నాను అన్నాడండి. ఈ అబద్ధాన్ని నేను మొయ్యలేకపోతున్నాను చేయి చాపి చూపించాడండి. అది మాకు చెప్పినట్లే కదండి. ఇంకా ఇప్పుడు అంత మళ్ళా మాట్లాడాడంటే అది కూడా మాకు చెప్పినట్లే కదా.
ఇప్పుడు వరకు మరి పాపాన్ని నేర్పించాడేమో అనుకుంటున్నాం మేము. దుర్మార్గంగా మరి పాపం చెప్పాడు మాకు మంచిది చేసి. నేను చెప్పలేనమ్మా అని చెప్పేస్తాను సంఘానికి అని ఆయనతో చెప్పాడండి. ఈ అబ్బాయి నేను ఇంకా రోజు మనసులో పెట్టుకుని దాచుకోలేకపోతున్నాను. ఇప్పుడు నిజంగానే మళ్ళీ ఏమన్నాడంటే అండి, మరి ఏంటండి పరిస్థితి, మీరు వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ మీరు వస్తారు, నేను వస్తానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను సేవ చేస్తాను, మేము ఖచ్చితంగా సేవ చేస్తాను, నేను రూపాయి వేస్తాను, మీరు 10 రూపాయలు ఏం చచ్చిగడేస్తాను, మళ్ళీ ఎక్కడ చోట మళ్ళీ నేను సేవ చేస్తాను మీ పక్కన నిలబడి. అయితే ఇప్పుడు ఏంటంటే అండి, ఆయనకు కావాల్సిన డబ్బు అండి, సేవ చేసుకుంటే మేము కానుకలు ఇస్తాం కదండి, దశంభాగాలు ఇస్తాం కదా, అవి మూట కట్టుకోవడానికి నేను మళ్ళీ వచ్చి సేవ చేస్తాను అంటున్నాడు. ఏ మొక్కం పెట్టుకుని ఊరికి వస్తాడండి ఆయన? ఇంకా ఆయనకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే మాలాంటి చిన్న చిన్న పిల్లలతో కాదండి, సరైన పాస్టర్లతో ఢీ కొనమానండి. అక్కడ కరుణాకర్తో కాదండి, కరుణాకర్ ఎదుర్కొంటా బొట్టెట్టుకుని ఏదో దండ వేసుకుని కూర్చుని మాట్లాడతాం కాదు. ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే నా సంఘంలో నా గ్రామంలో దైవ సేవకులు తీసుకొస్తాను, పెద్ద పెద్ద సేవకులు తీసుకొస్తాను, ఢీకొనమండి. ఆయన ఢీకొని ఏం మాట్లాడతాడో, నేను డివిటీకి వెళ్ళానమ్మా, నన్ను ప్రేమించి రమ్మన్నాడు, ఈ డివిటీకి రమ్మని చెప్పండి ఆయన్ని. దేవునికి మహిమ కలుగును గాక. రమ్మానండి, మేము నిలబడతాం, దైవ సేవకుల మేము నిలబడతాం, సంఘం అంతా నిలబడుతుంది. ఈ గ్రామంలో రమ్మండి, ఆయన మంచి చెడులు కూడా మేము మాట్లాడతాం. నష్టపోయిన అంటున్నాడండి. దేవుళ్ళకి వచ్చి మేము బాగుపడ్డామని మరి మేము పెంకుటిల్లోంచి వచ్చి మేడ కట్టుకున్నాం. మరి ఈయన ఎందుకు నష్టపోవడం మాకు తెలియలేదండి. నష్టపోయాడు ఏ విషయంలో నష్టపోయాడో మాకు తెలియలేదండి. మేము ఆశీర్వదించబడ్డామని మరి మా పిల్లలు స్థిరమైన స్థితిలో ఎట్టాడు దేవుడు. ఇప్పుడు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ఆయన వాక్యం చెప్పాడు, మేము కలిగిన దాన్నే గట్టిగా పట్టుకున్నాం. మరి ఈయన ఎందుకు వదిలేసాడు ఈ మధ్యలో మాకు తెలియదండి. మాకు పనిచేస్తుందండి, మేము ఎంతో విశ్వాసంగా ఉన్నాం. విశ్వాసాన్ని ఎప్పుడు మేము పోగొట్టుకోలేదండి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, అవి నిజం. ఆయన మేము చిన్నపిల్లలం అయినప్పటికీ మేము నమ్మేమండి మా ప్రభు ఉన్నాడని. కానీ ఆయన మా సంఘం మీద బాగుపడి మేమిచ్చిన దైవ కానుకలు తీసుకుని దశమ భాగాలు తీసుకుని అంతటోడు అయ్యి ఈరోజు బైబిల్ అబద్ధం, ఇది అబద్ధ బోధ, ఈ అబద్ధాన్ని నేను మొయ్యలేకపోతున్నానని చెప్తున్నాడండి ఆయన. కులపిచ్చి పెట్టారంటే ఆయన వేధించేస్తే భరించలేడంట. కులపిచ్చి గొడవలు ఏమీ లేవండి, కులపిచ్చి గొడవలు ఏమీ లేవు. అవునండి, కులపిచ్చి అయితే ఏమీ లేదండి. కులపిచ్చి దేనికుంటదండి? ఆయన కులం గురించి మాకు తెలుసు కదండి, కులపిచ్చి మేము ఎందుకు పెడతాం ఏం గాని. అది అడిగాం, చర్చి ఏ కారణం చేత అమ్మారండి?